సమాజంలో యూట్యూబ్ ఆన్ చేసిన ఏ సోషల్ మీడియాలో మీ మీ వంతు ఒక ప్రశ్నించే గొంతుక మీరు కనబడుతూ ఉంటారు. హిందువుల మీద, సనాతన ధర్మం మీద ఏం జరిగినా కూడా మీ అంటూ వాయిస్ రేస్ చేస్తుంటారు. అసలు లలిత్ కుమార్ గారు ఇటువైపు రావడానికి అసలు కారణం ఎవరు, కారకులు ఎవరు, అసలు మీరు ఇటువైపు రావడానికి అంత ఆకర్షితులు ఎందుకు అయ్యారు? కొంచెం విశ్లేషణ చెప్పండి. మొదటగా ఇటు రావడానికి కారణం ఎవరు అంటే మాత్రం 100% యేసుక్రీస్తు క్రైస్తవులే. వాళ్ళ కారణంగానే ఇటు రావటం జరిగింది. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది వాళ్ళు మాత్రమే శత్రువులు కాదు, వాళ్ళలాంటి శత్రువులు సనాతన ధర్మానికి చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఏకకాలంలో యుద్ధం చేయాల్సింది. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని గెలుచుకుంటూ వెళ్ళే అవసరం ఇప్పుడు మనకు లేవు. అందరి మధ్యలోకి వెళ్ళి పద్మవ్యూహంలో నిలబడాల్సిందే, చుట్టూ ఉన్న ప్రతి ఒక్కళ్ళతో యుద్ధం చేయాల్సిందే. దీనికి కారణం ఏంటంటే నేను స్వయాన ఒక విక్టిమ్ అండి. ఎందుకంటే నాకే తెలియకుండా నేను చదువుకునే రోజుల్లో క్రిస్టియానిటీ వైపు వెళ్ళిపోవటం జరిగింది. నేను ఎందుకు వెళ్ళాను అనేది ఒకసారి వెనక్కి తిరిగి చూసుకున్నాను అనుకోండి, కారణం చాలా చిల్లరగా, చాలా సిల్లీగా ఉంటుంది. ఎందుకంటే నేను మారిపోయిన విషయం కూడా నాకు తెలియదు. ఒక ఫ్రెండ్ ఉండేవాడు, వాడు క్రిస్టియన్. వాడు సరదాగా అరే ఇంటికి రా అని చెప్పేసి చదువుకుందాం అని చెప్పేసి అనేవాడు. సరే వాడి దగ్గరికి వెళ్ళిపోతే ఇద్దరం కలిసి చదువుకోవచ్చు కదా అనుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారంటే, అరే మీరు ఎట్లా చదువు స్టార్ట్ చేస్తున్నారు కదా, కాసేపు ప్రేయర్ చేస్తాను దా అనేవాళ్ళు. వాడు ఏమన్నాడు, నువ్వు కూడా రారా అన్నాడు. వెళ్ళా ఒకరోజు, ఫ్రెండ్ పిలిచాడు. ఎందుకంటే నాకు మతం లేదు, వాడికి ఉంది. నాకు ఏ మతం అయితే ఏముంది, మన ఫ్రెండ్ కోసం వెళ్ళాలి కదా అని వెళ్ళా. ప్రేయర్ చేయించారు. ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఆంటీ ఏమన్నారు, నాన్న ఇంటికి ఒక్కడు వెళ్తున్నావు కదా, దా ప్రేయర్ చేస్తా అన్నారు. ఆ ప్రేయరు నన్ను ఎంతవరకు కాపాడద్దో నాకు తెలియదు, కానీ నా మీద ప్రేమతో ప్రేయర్ చేస్తానంది కదా ఆంటీ అన్న ఒక్కటే ఇంప్రెషన్ నాకు పడింది.